హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇది సిచ్యువేషన్ తోటలో ఇట్లా ఉంది పరిస్థితి. మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ తీసుకొచ్చి పోస్తున్నాం. వీటిని ఏం చేస్తున్నాం అంటే కడుగుతున్నాం అనమాట. లిటరల్గా స్నానం చేయించి మళ్ళీ ఇక్కడ ఆరబోసి తర్వాత మళ్ళీ మార్కెట్ పంపించడం జరుగుతుంది. స్నానం చేయించిన తర్వాత ఇలా మనం గ్రేడింగ్ అనేది చేసుకుంటాం. బాగాలేనివి గజ్జులు ఉంటాయి కదా, గజ్జులు పండ్లు వేరే చేసి ఓన్లీ గ్రీన్ పంపిస్తాం. ఇది పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. మొత్తం వాటర్ ఉన్నాయి, కూలీలు రారు, వచ్చిన వాళ్ళు పని చేయలేరు. మనం అంటే చేసుకుంటాం ఇంటి వాళ్ళం, కానీ కూలీలు కొంచెం అంత రిస్క్ తీసుకోలేరు కదా. వాటరు బురద ఉంటేనే నాట్ పాసిబుల్ అనమాట. ఇక అలాంటిది వాటర్లో అంటే కొంచెం కష్టం. మనం అంటే తెంపిన తర్వాత కింద పడితే ఆటోమేటిక్గా బురద అందుతుంది. కడిగి మళ్ళీ ఇక్కడ ఆరబోసుకోవడం, ఓ పక్కకి వేసుకోవడం, మళ్ళీ తెచ్చుకోవడం, కడుక్కోవడం, మళ్ళీ పక్కకి వేసుకోవడం. ఆరిన తర్వాత పండ్లు అనమాట, గ్రేడింగ్లో పక్కకి వేసిన పండ్లు అవి. గ్రీనరీతో పోల్చుకుంటే గ్రీన్ కాయలతో పోల్చుకుంటే వీటికి కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. అంటే కొద్ది రోజులు ఎక్కువ నిల్వ ఉంటాయి కాబట్టి గ్రీన్కి ఎక్కువ రేట్ ఉంటుంది. ఒక్కోసారి పండ్లకే ఎక్కువ ఉంటుంది లేండి రేటు. అదే పరిస్థితి. ఈసారి మరీ వర్షాలు ఉండడం వల్ల అంటే 10 డేస్కి ఒకసారి అట్లా వచ్చేదేమో. ఈసారి అసలు గ్యాప్ అనేది లేదనమాట. కంటిన్యూస్గా వర్షాలు వస్తూనే ఉన్నాయి. 2 డేస్ గ్యాప్ వస్తే మనకి బురద పోదు, వాటర్ పోవు. కొంచెం కింది ప్లేస్లలో అయితే బురద ఏంటి అసలు వాటరే పోవు. కాయ తెంపుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుంది. పండించాం కానీ తెంపడానికి కూడా, సొమ్ము చేసుకోవడానికి కూడా కష్టమైపోతుంది. కూలీలు రావట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే స్నానం చేపిస్తున్నామని పెట్టామన్నమాట. కాయలకి ప్రతి బ్యాగ్ కడగడమే, ఆరబోసుకోవడమే. ఆ ఎండ కూడా సరిగా రావట్లేదు. ఆరబోసి మొత్తం వాటర్ పోయిన తర్వాత పక్కన పెట్టుకొని బ్యాగ్స్లోకి సర్దుతాం. సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయండి, మేము మా సైడ్ సిమెంట్ బ్యాగ్స్ వాడతాం. ఓ 10 మంది కూలీలు, అట్లీస్ట్ ఒక 5 అన్న తెంపే టైంలో ఇంటి వాళ్ళని తెంపుకుంటున్నాం. చూడాలి వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. కాయ మంచి సైజు కొంచెం చూడండి. ఈ కాయ అంతే ఎప్పుడు తెంపాలో అర్థం కాదు. పండు అంతే రేటు ఉండదు. సరే కొంచెం వర్షాలు చాలా ఇబ్బంది పెట్టాయండి, చాలా ఇబ్బంది పెట్టాయి. అదండి సంగతి.